నాగమణి గారు మీకేమనిపిస్తుంది అంటే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారి భార్య అనిపించినప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? పోనీలే ఎమ్మెల్సీ కాదు, క్లాస్ ఇప్పుడన్నీ ఇచ్చిర్రు అనేది అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా మంచి పొజిషన్ లో చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇంత కష్టపడే వ్యక్తిని ఇంకా మంచి స్టేటస్ లో ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అండ్ పొలిటికల్ అంతా పక్కన పెడితే భర్తగా అంటే ఒక హస్బెండ్గా ఆయనలో మీకు నచ్చినవే పాయింట్స్ ఏంటి? నచ్చినాయి అంటే ఆయన వ్యక్తిత్వం ఇష్టం. అంటే ప్రజల కోసం కొట్లాడే తత్వం కానీ, వాళ్ళ సమస్యల మీద పనిచేయడము, నిరంతరం వాళ్ళ గురించి ఆలోచించడము. అంటే ఏమి రిటర్న్ లేదు కదా మనకి, దాని వల్ల ఏమన్నా ప్రాఫిట్ ఉందా లేకపోతే ఏమన్నా మనకేమన్నా వస్తుందా అనేది లేదు. సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం సర్వీస్ చేయడం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా. అట్లా రేర్ గా ఉంటారు కదా పర్సన్స్. సో ఆ క్యారెక్టర్ నచ్చుతుంది నాకు. ఇంకా చాలా పేషెన్స్ గా ఉంటారు, ఓపిక బాగా ఎక్కువ. తెలంగాణ మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు పీపుల్ అంతా ఒక మంచి బిరుదు ఇచ్చిర్రు త్యాగరాజు అని. త్యాగరాజు పోస్ట్ పోయింది కదా, ఎమ్మెల్సీ పోస్ట్ ఇది త్యాగం కాదు కదా, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. సో ఓవరాల్ గా ఆయన క్యారెక్టర్ నచ్చ. ఈ రోజు మీరందరు గుర్తిస్తారు కానీ నేను ఎప్పుడో గుర్తించా. ఈయన ఏమనుకుంటారంటే ఏం తెలవకుండా చేసుకుందా అనుకుంటారు కొన్ని విషయాలు, కానీ నేను అన్ని తెలిసే చేసుకున్నా. అట్లా ఏమంత ఈజీగా మనం కూడా ఏమి చేసుకునే అంటే నాకు కూడా అప్పుడు అర్లీగా జాబ్ వచ్చినప్పుడు చాలా సంబంధాలు వచ్చినాయి. దట్ ట్రైబల్ లో ఎట్లుంటది, పెళ్లి పిల్లలు జాబ్ రాగానే పెళ్లి చేయాలనుకుంటారు కదా. అర్లీ ఏజ్ లో వచ్చింది, అమ్మాయి బాగుందని చాలా సంబంధాలు వచ్చినాయి. చేసుకోమని చాలా ఫోర్స్ చేసిర్రు మా అమ్మ వాళ్ళు కూడా, కానీ చేసుకోలేదు. ఈయన పరిచయం కదా, ఆ ఫ్రెండ్షిప్ అట్లా కొనసాగుతుంది. మళ్ళీ దట్టు నాకు స్టడీస్ ఎక్కువ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే గ్రూప్స్ కానీ సివిల్స్ అట్లా రాయాలి అట్లా అనుకునేదాన్ని అనమాట. అట్లా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే లేకుండే నాకు జాబ్ వచ్చినప్పటికీ. మా ఫాదరే అంటే ఫోర్స్ఫుల్ గా జాయిన్ చేశారు. యాక్చువల్ గా జాబ్ కూడా ఇంట్రెస్ట్ లేకుండే నాకు, అంటే స్టడీస్ అవ్వలేదు కదా, మనం మంచి హైయర్ స్టడీస్ చేయాలనే గోల్ ఉండే నాకు. సో నాన్న ఏంటంటే ఎనీ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు, అది నీకు వచ్చింది అదృష్టము, సో నువ్వు జాయిన్ అవ్వాలని బలవంతంగానే జాయిన్ చేయించారు. బలవంతంగా అప్లై చేయించారు, బలవంతంగా పరీక్ష రాయించారు, బలవంతంగానే జాయిన్ చేయించారు నన్ను. బలవంతంగానే స్కూల్ పోయింది. ఇట్ ఈస్ నాట్ మై అంబిషన్. నేను టీచర్ అవ్వాలని ఏ రోజు అనుకోలేదు, కానీ ఆ ప్రొఫెషన్ కి వచ్చాక కొన్ని విషయాలు అంటే ఎక్స్పీరియన్స్ తో సహా కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు కదా, బిఎడ్ డిఎడ్ అవన్నీ చేసిన తర్వాత ఓకే ఇది కూడా నోబెల్ జాబ్ అని రికగ్నైజేషన్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ తో వచ్చింది. చాలా మందికి అంటే ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేయడం అనేది అదృష్టంగానే భావిస్తాను నేను. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కంటే మనకి ఇక్కడ పేద పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలకి పనిచేయడం అనేది దిద్దుతాము. దట్టు వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా ఉండరు, సో మనమే పేరెంట్ గా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. వాళ్ళలో అలాంటి పిల్లల్ని కదా మనం పికప్ చేయాలి సమాజంలో. ఇప్పుడు మదర్ ఫాదర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళు మంచిగా కేర్ తీసుకునే పిల్లలుంటే నో ప్రాబ్లం. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ మదర్ ఫాదరే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు పాపం కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లల్ని మనం మంచి పిల్లలుగా అంటే ఫ్యూచర్ జనరేషన్ కి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దామనుకోండి, అది ఎంత ప్రాఫిట్ అసలు సొసైటీకి. సో ఆ ఎక్స్పీరియన్స్ తో అవన్నీ ఆలోచించా. సో అది మంచిగా అనిపించింది. తర్వాత యాక్చువల్ గా జాబ్ కూడా అంత ఈజీగా వదిలేయాలని ఏ రోజు అనుకోలేదు. వదిలేయడానికి కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, టెన్షన్స్ ఎక్కువ, మా వారి ఇంట్లో ఉండరు, పొలిటికల్ గా అందరు వాళ్ళు ఇల్లు వస్తుంటారు, విజిటర్స్, డిస్టర్బెన్సెస్, మళ్ళీ అక్కడ అంతసేపు 8 hours వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవాలి అంటే కొంచెం బర్డెన్ అనిపించింది.
దట్టు అర్లీ ఏజ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్నా. సో అట్లా నాకు కొంచెం సరే చేంజ్ ఉండాలి, నాకంటూ లీజర్ టైం కావాలి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి. నాకు ఇక్కడ స్టూడెంట్ లైఫ్ కూడా లేదు కదా ఎక్కువ. 2 years నేను బయట డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మధ్యలోనే వచ్చేసింది జాబు. అదంతా ఇప్పుడు ఎంజాయ్ చేయదు అంటే సరే ఇప్పుడు మా వారు ఉంటారు, సో ఆయనే నాకు బెస్ట్ ఫ్రెండ్. బయట వాళ్ళు ఎవరు ఎక్కువ అంత ఫ్రెండ్షిప్ చేసింది లేదు. అంత ఇంటి రెస్పాన్సిబిలిటీస్, ఇవే స్టడీస్, ఇదే ఈ గోల్. ఎప్పుడు అలా నచ్చని విషయాలు ఏమున్నాయండి మీకు? నచ్చని విషయాలంటే ఎక్కువ కేర్ తీసుకోరు ఫ్యామిలీలో, ఎవరినైనా ఎక్కువ కేర్ తీసుకోరు. సో అది అంత నచ్చదు నాకు. సో అంటే ఇప్పుడు సొసైటీలో ఏదన్నా ప్రాబ్లము, ఏదన్నా ఇష్యూ వచ్చిందనగానే వెంటనే రెస్పాండ్ అయిపోతారు కదా. మరి ఫ్యామిలీలో కూడా నాకు ఇప్పుడు నాకు హెల్త్ బాగలేకపోయినా ఏం లేకపోయినా వెళ్ళిపోతారు. అంటే మీరు అంటే నువ్వు ఎంత ఎవరైనా మీరు యాజ్ ఏ ఒక వైఫ్ గా ఆలోచించండి. మీరు ఎంత మంచి వాళ్ళు అయినా కూడా ఎంతో అంత టైం అటెన్షన్ ఇవ్వాలనుకుంటారు, వైఫ్ కి అటెన్షన్ ఇవ్వాలనుకుంటది ఎవరైనా అనుకుంటారు. నేను అట్లనే అనుకుంటా. నాకు బాగలేనప్పుడు మా వారుండి చూసుకుంటే బాగుంటది, నన్ను అర్థం చేసుకుంటే బాగుంటది, ఈ టైంలో ఉంటే బాగుండు, అట్లా ఎవరికైనా అనిపిస్తుంది. లోన్లీగా, దట్టు పేరెంట్స్ దూరం ఉంటారు, అత్త మామయ్య దూరం ఉంటారు. అలాంటప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఉంటారు నాతో? సో అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది.